ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు, అలాగే 10వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరు పుష్పము వలె పోయును. అది బహుగా పోయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములను పాడును. లెబోనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లుకున్న సొగసు దాని కొడును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును అనే మాటలు. ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో బాబిలోనియా రాజు, అదే బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నగరాన్ని ముట్టడించి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఎడారిలా మార్చివేశాడు. యెరూషలేము మందిరం గురించి చెప్తాం కదా, ఆ మందిరము గాని యెరూషలేము నగరం గాని ఆ ప్రక్కనున్న రాజు నెబుకద్నెజరు ఎలా చేశాడు అంటే ఎడారిలాగా మార్చేశాడు. మహాశక్తివంతమైన దేవుడు క్రీస్తు పూర్వము 535 ఆ ప్రాంతంలో, అంటే దాదాపు 50 సంవత్సరాలకు అప్పటి రాజు పర్షియా చక్రవర్తి కోరెష్ ద్వారా బానిసలుగా ఉన్న యూదులందరినీ కూడా విడుదలిచ్చి, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీరు మీ దేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టించుకోండి, నా ముందున్న రాజు మీ పట్టణాన్ని నాశనం చేశాడు, మీ దేవాలయములను ఉపకరణాలన్నీ పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ విగ్రహారాధన గుడిలో పెట్టాడు. నేను అలా చేయను, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, వెళ్ళి మందిరాన్ని కట్టించుకోండి, ఇదిగో నేను కావలసిస్తే వెండి బంగారాలు ఇస్తాను, వెళ్ళండి అన్నాడు కోరెషు రాజు. అన్యుడు ఆయన, ప్రభువుని ఎరగనివాడు, ప్రభు బిడ్డల మీద ప్రేమ కలిగి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కోరెషు పుట్టక ముందే దేవుడు కోరెషు గురించి యెషయా గ్రంథంలో రాయించాడు. ఒక అన్యుడు గురించి దేవుడు ముందుగానే రాయించాడు. ఆయన ఎలాంటి మంచి మనసు కలిగిన వాడిగా దేవుని ప్రజల పట్ల ఉంటాడో ముందుగానే వ్రాయించాడు. అప్పుడు బబులోను దేశానికి పాలస్తీనా దేశానికి మధ్య ఎడారి ప్రాంతం ఉండేది. దేవుడు ఇశ్రాయేలీలను బబులోను బానిసత్వం నుండి విముక్తి చేసే సందర్భంలో ఈ ఎండిపోయిన ఎడారి జీవితము కలకలలాడబోతుంది అని ప్రవక్త ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ఈ మార్పు ప్రజల జీవితాలలో రాబో మార్పుకు సూచనగా మనం భావించాలి. బబులోను బానిసత్వపు బ్రతుకులో ఎండిపోయిన ఇశ్రాయేలులకు దేవుడు విమోచన దయచేస్తున్నాడు. మరలా వారి బ్రతుకులలో జీవము కలకలలాడబోతుంది. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్న మీరు, మీ జీవితాలు గాని మీ గృహాలు గాని ఎండిన ఎడారిలాగా సాతాను మార్చేశాడేమో. ప్రస్తుతం మీ యొక్క పరిస్థితి ఎండిన ఎడారిలాగా ఉందేమో. ప్రభు ఈ ఉదయకాలమందు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నారు. మరలా మీ జీవితాలలో దేవుడు గొప్ప జీవంతో కూడిన కలకలలాడే పరిస్థితి మరలా ఇవ్వబోతున్నాడు అని. అది మనుషులకైతే కష్టం గాని దేవునికి పెద్ద కష్టం కాదుగా. ఎండని ఎడారిని ఆయన మరలా ఎలా మార్చబోతున్నాడు అంటే లెబోనోను వలె వైభవముగా, కర్మేలు షారోను వలె సారవంతమైన భూమిగా మార్చబోతున్నాడు. అంటే ఇశ్రాయేలీలు తిరిగి మరలా ప్రాంతానికి వచ్చినప్పుడట దేవుడు ఆ ప్రాంతాన్ని ఎలా మార్చాడు అంటే కలకలలాడే ప్రదేశంగా మార్చాడు. లెబానోను వైభవము, కర్మేలు షారోను ఆ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి మనసు ఎలా ఉందంటారు, ఎంత సంతోషం ఉందంటారు. పోగొట్టుకున్న నాణెము దొరికినప్పుడు ఆ స్త్రీ
ఎంత సంతోషించింది. నా నాణెము దొరికింది, నా ఉంగరం దొరికింది అని ఆ స్త్రీ ఎంత సంతోషించుంటుంది. తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినప్పుడు ఆ గొర్రెల కాపరి ఎంత సంతోషించాడో, అలాగే ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా అంతే సంతోషించాడు. మరలా నా ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు, మరలా ఈ ప్రాంతానికి వస్తున్నారని. నీవు ఈ ఉదయకాలంలో తిరిగి ప్రభు దగ్గరికి గనక వచ్చినట్లయితే ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా, ఎంత ఆనందిస్తాడో తెలుసా. నీ జీవితం ఎడారిగా ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు షారోను లాగా, షారోను భూమిలాగా, లెబానోను ప్రాంతంలాగా, అంటే షారోను, లెబానోను, కర్మేలు ఇవన్నీ పచ్చగా సమృద్ధిగా ఉండే ప్రదేశాలు, అనేకమైన పశువులకి మేత భూమి అవి. అలా దేవుడు మరలా నిన్ను మార్చబోతున్నాడు. ఎడారిలాగా ఉన్న ప్రదేశాన్ని, ఎడారిలాగా ఉన్న నీ జీవితాన్ని ఎడారిలాగానే ఉంచడు ఆయన. మళ్ళా మేలుకరంగా చేయబోతున్నాడు. ఎంత మేలుకరంగా అంటే అదే యెషయా గ్రంథం 35:5-6 వచనాలలో, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలవలు పారును అనే మాట. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి దేవుడు మరలా రప్పించబోతున్నాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి తిరిగి రావడాన్ని బట్టి సంతోషించాలి. గుడ్డివారు, చెమిటివారు, కుంటివారు, మోగవారు ప్రతి ఒక్కరూ స్వస్థత పొందడాన్ని బట్టి సంతోషించాలి. కష్టాలు, విషాదాలు తొలగిపోను గనక మీరు సంతోషించండి. మీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ఈ లోకంలో నాణ్యమునకు ఒకవైపు కష్టాలు, మరొక వైపు సంతోషం, ఆనందము ఉంటాయి. వాటిని మనం అనుభవించక తప్పదు ఈ జీవితంలో. ఈ లోకంలో ఆనందము, సంతోషాలు ఉంటాయి జీవించినంత కాలం. హబకుక్కు ఏమన్నాడో తెలుసా? ప్రవక్త 3:17 అంజూరపు చెట్టు పూత పట్టకుండా ఉండినా, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినా, ఒలీవలు పంట నాశనమైన, పొలము పండగపోయినా, గొర్రెల గుంపులన్నీ చచ్చినా, ఆ కొట్టడంలోని పశువులు నాశనమైన, నేను ప్రభువునందు ఆనందించేదను, నా దేవుని బట్టి నేను సంతోషిస్తా అంటాడు. ఈ 6 విషయాలు ఇలా జరిగితే ఎవరు ఆనందిస్తారు? అన్ని బాగుంటేనే ఆనందిస్తారు ఎవరైనా. కానీ హబకుక్కు అన్నాడు, ఈ 6 విషయాలు నాకు మైనస్ అయినా గాని నేను ప్రభువుని బట్టి ఆనందిస్తాను అని అంటున్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అన్నాడు పౌలు గారు ఫిలిప్పీలో. యెహోవానందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదురు అన్నాడు నెహెమ్యాలో. లోక సంబంధంగా మనిషి సంతోషించినా ఆనందించినా అది అతని కీడుకే, కానీ మేలు కాదు. ఓ సందర్భంలో ఒక వృద్ధుడు చాలా పేదవాడు, చాలా అప్పులు పాలయ్యాడు. కూతురు పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు. అయితే కావలసిన డబ్బులు లేక ఆందోళన చెందుట వలన గుండెపోటు వచ్చింది. కుమార్తె అంటది తండ్రితో, నా వివాహం గురించి ఆలోచించుద్దు నానా అని చెప్పింది. డాక్టర్ గారు అన్నాడు కూతురుతో, అమ్మా, ఇతనికి అతి సంతోషకరమైన వార్త గాని అతి బాధాకరమైన విషయం గాని చెప్పొద్దు, చెప్తే ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్ గారు పంపించాడు. అది అలా ఉండగా ఓ రోజున పెద్ద ఆయనకు ఈ వృద్ధుడికి అనుకోకుండా ఎప్పుడో కొన్న లాటరీ టికెట్ తగిలింది. ఆ విషయం చెప్తే ఆ సంతోషానికి ఆ పెద్ద ఆయన పోతాడేమోనని ఎలా చెప్పాలో తెలియక కూతురు దేవుని సేవకుని దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. విషయం మొత్తం చెప్పింది. మా నాన్నగారికి లాటరీ తగిలిందండి, చెప్తే ఆయన పోతాడేమో కనుక అతి సంతోషకరమైన విషయం డాక్టర్ గారు చెప్పొద్దన్నారు అని ఆ పాస్టర్ గారు ఆ పెద్ద ఆయన పిలిపించి, పెద్దాయనా, నీకు ఒకవేళ 50 లక్షలు
లాటరీ వస్తే ఏం చేస్తావు అని అడిగాడు. ఆ పెద్ద ఆయన అన్నాడు, ఒకవేళ నాకు 50 లక్షల లాటరీ వస్తే అందులో సగం మీకు ఇస్తానయ్య గారు, సగం నాకు అన్నాడు. అనేసరికి ఆనందం తట్టుకోలేక ఆ పాస్టర్ గారికి గుండె ఆగినంత పని అయిపోయింది. సంతోషం అంటే ఎలా ఉంటుందంటే మనిషి నీడ వంటిది. నీడని ఎంత పట్టుకోవాలనుకున్నా ఎలా దొరకదో, మనిషి సంతోషం కోసం ఎంత ప్రయాసపడినా నిజమైన సంతోషం దొరకదు. సంతోషం అనేది కళ లాంటిది. నిద్ర మేలుకున్న మరుక్షణమే కళ మాయమైపోద్ది. అలాగే ఈ లోక సంబంధమైన సంతోషం కూడా ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే సంతోషం సగం బలం అన్నారు. కానీ ఈ రోజుల్లో సంతోషమే సంపూర్ణమైన బలం అంటున్నారు. హృదయంలో సంతోషం ఉంటే ముఖములో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలమందు యెషయా గ్రంథములో ప్రభు అన్నారు, మరలా మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నా. నేనిస్తున్న ఆనందం ఈలోక సంతోషం కాదు, నేనిచ్చే ఆనందం వేరు. కనుక నేను చెప్తున్నాను, మరలా మీరు ఆనందించండి. మరలా మీ ప్రాంతానికి మీరు వస్తున్నారు. ఎడారి కస్తూరు ఆ పుష్పంలాగా లేక షారోను భూమిలాగా మార్చబోతున్నాను. కనుక మీకు నేను మొదటి కళను, మొదటి ఆనందాన్ని, మొదటి సంతోషాన్ని ఇస్తున్నాను, ఆనందించండి అని అంటున్నాడు. కనుక ఈ లోకంలో జీవించేటప్పుడు మరి కష్టాలు, సంతోషము ఇవన్నీ కూడా మనిషి కలిగి ఉండాలి. కానీ శాశ్వతమైన ఆనందము ప్రభు ఇస్తాడు అని మీరు గమనించండి. కనుక ఈ ఉదయ కాలమందు ఎడారిలాగా మీ జీవితాలు, మీ యొక్క గృహాలు ఉన్నట్లయితే, ప్రభు మరలా నా దగ్గరికి గనక మీరు వచ్చినట్లయితే పూర్వపు వైభవాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చాలా అద్భుతకరమైన మాటలు ఉన్నాయి. అలాగే ఉదయకాలమందు ప్రతి ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాలమందు ఈ మాటలతో, ఈ ప్రార్థనతో ఎవరైతే ఏకీభవిస్తూ ప్రభువా ప్రార్థనలు ఉన్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా వారి హృదయంలో ఏమైతే ప్రభువా ఆశను కలిగి ఉన్నారో ఆ ఆశను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కలిగిన వ్యాధులైనా, వారికి కలిగిన బాధలైనా, వారికి కలిగిన రోగాలైనా ప్రభువా చెప్పుకునే సమస్యలుంటాయి, చెప్పుకోలేని సమస్యలుంటాయి. కానీ అందరు హృదయాలను ఎరిగిన దేవుడివి, అందరి ఇంటిని ఎరిగిన దేవుడివి, అందరికీ మేలు చేయండి. ప్రతి బంధకాలన్నీ కూడా విడిపించండి. వారికి కలిగిన నిందలన్నీ విడిపించండి, అవమానాలన్నీ విడిపించండి. మరలా వారిని నిలబెట్టండి. సమాజంలో మీ ఆశీర్వాదం వారికి కనబరచండి. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టిన రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, నిండు వృద్ధాప్యం వరకు కూడా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, వారి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా గాని, ఏ బంధకాలున్నా గాని మీరే విడుదల దయచేసి అందరికి మంచి ఆరోగ్యము ప్రసాదించి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.